సో ఇక్కడ అంటే లైక్ సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు కదా అందులో, సో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది నీకు? సీనియర్ ఆర్టిస్టులు అందరూ బాగా హెల్ప్ చేశారు నాకు. నిజంగా చెప్పాలంటే వాళ్ళే బాగా హెల్ప్ చేశారు. అంటే శివాజీ రాజా గారు, శ్రీనివాస్ భోగిరెడ్డి గారు, నెక్స్ట్ మధు గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. నెక్స్ట్ మన భాష అని చెప్పి కమెడియన్ ఉంటాడు, తను కూడా అది, వీళ్ళంతా బాగా హెల్ప్ చేశారు. ఇంకా చెప్పాలంటే కొత్త హీరోయిన్ అంతగా సపోర్ట్ చేయలేదని చెప్పాలి. అంటే సినిమా వరకు చేసింది, తర్వాత ప్రమోషన్ కానీ ఎక్కడా కానీ తను ఓపెన్ కాలేదన్నమాట. అసలు రాలే బయటికి సినిమా గురించి. అదొకటి నాకు కొంచెం బాధగా అనిపించింది. ప్రమోషన్కి హీరోయిన్ రాలేదా? రాలేదు. అదేంటి? ఎందుకంటే నాకు తెలియదు అది ఆ విషయం. ఇప్పుడు పెద్ద సినిమా హీరోయిన్ ఎక్కడ బిజీ ఉందంటే ఏదైనా అనుకోవచ్చు, చిన్న సినిమా హీరోయిన్లు కూడా ప్రమోషన్స్కి సపోర్ట్ చేయకపోతే అదే కదా నేను ఫీల్ అయింది. ఇక్కడ ఇండస్ట్రీ ఏంటి, ఇప్పుడు చిన్న సినిమాకి ఇంకా ఇంపార్టెంట్, అందరూ సపోర్ట్ చేయాలి. సో అలాగా ఆ అమ్మాయి ఎందుకు రాలేదో మనకు తెలియదు మరి పర్సనల్. బట్ తను కూడా ఎటువంటి ఇంటర్వ్యూస్ షూటింగ్ వరకు బాగా సపోర్ట్ చేసింది, ఇంకా ప్రమోషన్ అయితే రాలేదు అన్నమాట. సో మెయిన్ అంటే చిన్న సినిమాలో నాకు ఎక్కువ ఇబ్బంది అనిపించింది. ఈ సినిమా వరకు అయితే నాకు ప్రొడ్యూస్ చేయడం ఇబ్బంది అనిపించింది. మిగతా మనకి ఏంటంటే క్రియేటివ్ జాబ్ కాబట్టి నేను చేసుకోగలను. బట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కానీ సినిమాని మార్కెటింగ్ చేయడం అంటే, ఇప్పుడు సినిమా తీయడం ఈజీయే, చిన్న సినిమా పబ్లిసిటీ పెద్ద ఎవరైనా తీయొచ్చు అన్నమాట ఈ రోజుల్లో. బట్ ఏంటంటే మార్కెటింగ్ చేసుకోవడం మాత్రం చాలా కష్టం అన్నమాట. సో దాంట్లో మనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఇండస్ట్రీ పరంగా కూడా ఎవరు హెల్ప్ చేయరు, ఎవరు ఏం చెప్పరు, గైడ్ చేయరు ప్రాపర్గా.